సమ్మె కాలానికి జీతం మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం భరోసా. మున్సిపల్ పారిశుధ్యం కార్మికుల సమ్మె కాలానికి వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. సంక్రాంతి కానుక 1000 రూపాయలతో కలిపి వేతనాలు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సిఐటియు అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేతలు, పురపాలక శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కలుసుకున్నారు. సంక్రాంతి కానుకతో పాటు సమ్మె కాలపు జీతాల చెల్లింపు మెమోలు జారీ చేసిన వెంటనే చెల్లింపులు జరపాలని కూడా మంత్రి బొత్స పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మిని ఫోన్లో ఆదేశించారన్నమాట. విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా చెల్లింపులో జాప్యం జరిగిందని, 2-3 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని స్పెషల్ సిఎస్ శ్రీలక్ష్మి సానుకూలంగా స్పందించారు. మంత్రివర్గ ఉపసంఘంతో జరిపిన చర్చల సందర్భంగా మినిట్స్ బుక్ నుంచి సమ్మె కాలానికి సెలవు రోజుల్లో పనిచేయాలనే నిబంధన ఉపసంహరించాలని చెప్పేసి ఫెడరేషన్ అయితే తెలియజేసింది. సో ఈ విధంగా వీరందరూ కూడా శుభవార్త అయితే చెప్పారన్నమాట. ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అయితే ముఖ్యంగా వీరి సమస్యలు అయితే చాలా మటుకి పరిష్కరింపు అయితే జరిగిందని చెప్పి వీరు అంటున్నారు. 21,000 రూపాయలు ఉండేలా ఉంటే 24,500 జీతాలు చెల్లింపు, సాధారణ మరణాలకు 2 లక్షల ప్రమాద స్వాస్థ్యం మరణిస్తే 7 లక్షలు, పదవి విరమణ సందర్భంగా ఇస్తున్న 75,000, అంత్యక్రియలకు ఖర్చుల కింద 20,000 సంబంధిత జీవోలను కూడా వెంటనే విడుదల చేయాలని కూడా వీరైతే కోరారన్నమాట. సో ఇది మనకు ప్రజెంట్ ఈ ఉద్యోగులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో